హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఏబీసీ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది. ఏబీసీ జ్యూస్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బీట్రూట్, ఒక యాపిల్, ఒక క్యారెట్ని కట్ చేసుకొని తీసుకున్నాను. ఇలా తీసుకున్న వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఇంచు అల్లం ముక్కని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక హాఫ్ లెమన్ని ఇలా జ్యూస్ తీసుకుంటున్నాను. ఇలా ఒక హాఫ్ లెమన్ని జ్యూస్ పిండుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇక్కడైతే నేను హనీ అయితే వేసుకుంటున్నాను. హనీ ఇష్టం లేని వాళ్ళు ఒక చిటికెడు సాల్ట్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుని దీన్ని ఈ విధంగా వడపోసుకోవాలి. ఇలా పోసుకోవడం వల్ల ఎక్స్ట్రాగా ఉన్న పల్ప్ మొత్తాన్ని తీసేసుకోవచ్చు. ఇలా వడపోసుకొని ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి ఏబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న జ్యూస్ని డైలీ ఒక గ్లాస్ తాగినా స్కిన్కి, హెల్త్కి చాలా మంచిదండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.